ఫ్రెండ్స్, నేను మీ అఖిల ఒక కొత్త కథ మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఆ కథ పేరే ఈ కథను మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇక కథలోకి వెళ్ళిపోతే అప్పుడు టైం సరిగ్గా రాత్రి 12 అయింది. సిటీ ఔట్స్కర్ట్స్లో ఒక అబ్బాయి నేలమీద బోర్లా పడిపోయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఒళ్లంతా బ్లూ కలర్లో ఉంది. ముఖ్యంగా నరాలు పైకి తేలి శరీరమున్న రంగు కన్నా ఎక్కువ నీలం రంగులో ఉన్నాయి. కనుగుడ్డు కూడా బాగా డార్క్ బ్లూ కలర్లో ఉంది. ఊపిరి భారం అంతకంతకు పెరిగిపోతుంది. శక్తి కూడదీసుకుని లేచి నుంచోడానికి పిడికిలి బిగించి లేవాలి అని ప్రయత్నిస్తున్నాడు. అలా చేసేటప్పుడు నేలమీద ఉన్న చిన్న రాళ్లు చేతిలోకి దిగా రక్తం కారుతుంది. ఆ అబ్బాయి రక్షా రక్షా అని గట్టిగా పిలుస్తున్నాడు. రక్ష రాలేదు అని అతనికి తెలుసు. అయినా చిన్న హోప్ వస్తుందేమో అని అతను అలానే రక్షా అని అంటూ పూర్తిగా స్పృహ తప్పిపడిపోయాడు. ఇంతలో నిద్రలోంచి ఉలిక్కిపడి దిగ్గున లేచి కూర్చుంది ఒక అమ్మాయి. ఒంటినిండా ఫుల్గా చెమటలు పట్టాయి. చాలా వేగంగా ఊరిపి పీల్చుకుంటుంది. పక్కన ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని సగం నీళ్లు ఖాళీ చేసింది. కొంచెం రిలాక్స్ అయ్యి, అసలు ఎవరు ఆ అబ్బాయి? నా కలలోకి ఎందుకు వచ్చాడు? ఆ అబ్బాయి పడి ఉన్న ప్లేస్ మానస వాళ్ళింటికి వెళ్లే షార్ట్ కట్ రూట్ కదా. కాని ఇప్పుడు నాకెందుకు ఈ కల వచ్చింది? పోని అక్కడికి పోయి చూద్దామా? అమ్మో వద్దులే, అసలు ఎవరో ఏంటో తెలియదు. పైగా కలలో మొహం కూడా సరిగ్గా కనిపించలేదు. ఇప్పుడు ఈ సాహసం అవసరమా మనకి అనుకుంది. అయినా పాపం, అలా ఎలా వదిలేస్తాం? అయిన ఇప్పుడు వచ్చిన ఈకలకు నాకు ఎలాగో నిద్రపట్టి చావదు. అక్కడికి పోయి ఒకసారి చూసి వస్తే పోలా. హమ్మా, అదే కరెక్ట్ అని లేచి ఎవ్వరూ చూడకుండా, చూసినా గుర్తుపట్టకుండా స్కార్ఫ్ కట్టుకుంది. జుర్రుమని కార్కీస్ తీసుకుని బయలుదేరింది. కరెక్టుగా తన కలలోకి వచ్చిన అదే ఆ అబ్బాయిని చూసిన ప్లేస్కి రాగానే ఆ అమ్మాయి కళ్ళు షాక్తో పెద్దవి అయ్యాయి. అసలు ఆ అమ్మాయి అక్కడ ఎందుకు షాక్ అయింది? అసలు ఆమె ఏమి చూసిందో తెలియాలి అంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయాల్సిందే. ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది జస్ట్ ప్రోమో మాత్రమే. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. నెక్స్ట్ పార్ట్స్ చూడాలి అనుకుంటే ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను.